హరి శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఎన్నికలేని జన్మములనెత్తితినో ఇక ముందు నెత్తగానున్నటువంటి జన్మముల కోపంగలేను గదయ్యా కృష్ణ నా విన్నపమాలకించి భవవేదన బాపి దయా సముద్ధి చే కన్నడ జయబోక ననుగావుము శ్రీహరి కృష్ణ రమేశ కేశవా. హే పరంధామ, ఎన్నికలేని జన్మములనెత్తితినో, నేను అనేక జన్మలు ఎత్తి ఉన్నా. అయితే ఈ మనస్సును వెనక్కి పంపిస్తే అవన్నీ నాకు అర్థమైంది. ఎన్నికలేనటువంటి జన్మ అంటే లెక్కలేనన్ని జన్మలను ఎత్తిన. ఇక ముందు ఎత్తగానున్నటువంటి జన్మముల కోపంగా లేను. ఇక భవిష్యత్తులో జన్మల్ని ఏమెత్తాలనో అది నాకు అర్థం కాదు. వెనకటంటే అర్థమైంది కానీ ముందు అర్థం కాలేదు. గదయ్యా కృష్ణ, నా విన్నపమాలకించి నా మనవిని బాగా ఆలకించు. నువ్వు ఆలకించగలిగితే నా జన్మలు తప్పుతాయి, లేదా జన్మలు తప్పు. భవవేదనను బాపి, నాకు లోన వేదన, బాధ, ఇబ్బంది అనేక రకాలుగా ఉన్నది కనుక ఆ వేదన్ని బాపు. దయా సమృద్ధి చే, నీ దయగలిగితే నాకు ఎదురే లేదు. నీ దయగలిగితే హాయిగా ఉండగలుగుతాను. నీ దయలేని నాడు అన్ని జన్మలు ఎత్తాల్సి వచ్చుద్దన్నమాట. కావున కన్నడం చేయబోక ననుగావుము. అబ్బా, నిన్ను నేను ఆదుకోను అని గనక నువ్వు గనక అంటే ఇక నన్ను ఆదుకునేవాళ్ళు. కన్నడం చేయబోక ననుగావుము శ్రీహరి కృష్ణ రమేశ కేశవా అన్నాడు ధర్మవరం సుబ్బయ్య నాయన గారు. మరి మనమంతా కూడా అటువంటి మహాత్ముని ప్రార్థన చేసి ఇక ఎత్తాల్సినటువంటి జన్మలు అర్థం కావాలంటే మనసు ఏకాగ్రత అయితేనేగా. మనసు ఏకాగ్రతగా అంది ఆ విధి విధానాలు మనకి అర్థం కావు. కావున ఆ భవవేదంలో మొత్తం పోవాలంటే ఆ దైవస్వరూపుడైన పరమాత్మని మనం కొలచి తలచి ధన్యులం కావాలి. మరి ఈ విధానంగా మహనీయ మహాత్ములంతా కూడా అనేక రకాలుగా మొత్తుకున్నారు. మహనీయ మహాత్ములు కూడా అనేక రకాలుగా మొత్తుకున్నారు. శేషప్ప కవి గారు మహానుభావుడు అంటాడు, ఏ పరమాత్మ బ్రతికి నన్నాళ్ళు నీ భజన నేను తప్పను గాని
మరణకాలమందు మరతునేమో. ఆ వేళ యమదూతలార్ బటంబుగా వచ్చి ప్రాణముల్ ప్రకటించి పట్టుకపోవునప్పుడు కపవాత పైత్యముల్ గప్పగా శ్రమ చేత గంపముద్భవముంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణాయని పిలుతును, శ్రమ చేత పిలువలేను. నాటికిప్పుడే నీ నామ భజనను సేవించదనయ్య ధైర్యముగను. చెవిని వినవయ్యా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహారణ నరసింహ దురిత దూర. ఏ పరమాత్మ, నేను అనేక జన్మలు ఎత్తిన కానీ బ్రతికినన్నాళ్ళు కూడా నీ భజన చేస్తానన్నా. మరణకాలమునందు నిన్ను మరచిపోతానేమో. కపము, వాతము, పిత్తము గొంతు కడ్డబడి నీ స్మరణ చేయగలుగుదునో లేను. కనుక నాటికిప్పుడే నీ నామ భజనను సేవించదనయ్యా ధైర్యముగను అంటాడు. మరి అటువంటి మహానుభావుడు చెప్పినట్టుగా మన తాతగారు ఏమన్నాడు? ఎన్నికలేని జన్మములను ఎత్తి తిను, ఇక ముందు ఎత్తగానున్నటువంటి జన్మముల కోపంగా లేను గదయ్యా కృష్ణ. నా విన్నపమాలకించి భవవేదన బాపి దయాసమృద్ధి చేయి కన్నడ జయబోక ననుగావుము శ్రీహరి కృష్ణ రమేశ కేశవ అంటాడు. మరి మన తాతగారు చెప్పినట్టుగా మనం ఆ పరంధాముని నిరంతరం కొలచి తలచి జన్మలు ఎత్తకుండా ఆ జన్మ రాహిత్యమైన పదవి ఆ బ్రహ్మపదాన్ని అందుకొని ఆ దైవ కరుణ కలిగితే మనమంతా ధన్యుడం కావటానికి వీలై ఉన్నది. అటువంటి మహాస్థితిని పొంది ధన్యుడు కావాల్సిందిగా అందరికీ మనం చేస్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.